హలో సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి. డాన్స్ క్లాస్ అయ్యాక కాల్ చేస్తాను. ఇక్కడికి వస్తావా? ఏమైనా ఇంపార్టెంటా? ముందురా, తర్వాత మాట్లాడుకుందాం. సరే వస్తాను. ఇప్పుడేంటి వదిలేస్తున్నావా? బ్రేకప్పా? నీ చంద్ర ప్లీజ్ లీవ్ మీ అలౌన్. ఇంకా మన ఇద్దరికి సెట్ అవ్వదు. అయినా మీ అమ్మాయిలకు అలవాటే కానీ ఫస్ట్ ఒకరిని లవ్ చేస్తారు, ఆ తర్వాత వేరే వాళ్ళతో తిరుగుతారు, ఇంకెవరినో పెళ్లి చేసుకుంటారు. అయినా ఎంతమంది లైఫ్ తోటి ఆడుకుంటారే పిచ్చిన. చంద్ర ఫస్ట్ థింగ్, అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు. అని నువ్వు మెన్షన్ చేసినట్టు నేను ఒక్కరిని లవ్ చేసి ఇంకొకరితో తిరిగి ఇంకెవరినో అసలు పెళ్లి చేసుకోను. అయితే ఇప్పుడు ఏంటి చెప్తే గానీ అర్థం కాదా? బ్రేకప్ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నాను కూడా ఇప్పుడే చెప్తున్నా, విను. మళ్ళీ అడక్కు. ఇది విన్నాక మళ్ళీ నాకు కనపడకు. ఎవరైనా ఒకరిని ఎందుకు ప్రేమిస్తారు? వాళ్ళ అందాన్ని చూసి కావచ్చు, వాళ్ళు నచ్చి కావచ్చు, వాళ్ళ డబ్బు చూసి కావచ్చు. కానీ నేను మాత్రం నన్ను నమ్మి నన్ను నన్నులా ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తాను. ఇప్పుడు నువ్వు అలా లేవు. నువ్వు అలా లేనప్పుడు నేను నీతో ఉండలేను. నన్ను వదిలే చంద్ర. సరేనే వదిలేస్తా. ఆ తర్వాత కూడా వచ్చేవాడు నాలాగానే ఉంటే అప్పుడేం చేస్తావు? నేను మళ్ళీ ప్రేమిస్తే కదా అప్పుడు చూసుకుందాం. ఇంకా నువ్వు అన్నీ మూసుకొని నీ పన్ను చూసుకో. चाचा दो चाय. ఓ అక్కడ పెట్టాను తీసుకో. ప్రాక్టీస్ బాగా జరిగింది కదా? అవును, కానీ చాలామందికి నా గిటార్ వాయించడం కంటే నీ డ్యాన్స్ పర్ఫార్మెన్సే నచ్చుతుంది. నాకు మాత్రం నువ్వు గిటార్ వాయించడమే చాలా నచ్చింది. నువ్వు అంత బాగా ప్లే చేసి ఉండకపోతే నేను అంత బాగా పర్ఫామ్ చేసేదాన్ని కాదు. మా అమ్మ తర్వాత నువ్వే నేనేం చేసినా నచ్చిందని చెప్పిన మనిషివి. అమ్మతో పోల్చావు, అది చాలు. అది కాదు, సీరియస్గా ఒకటి అడుగుతా చెప్పు. అడుగు. ఐ లవ్ యూ. అడుగుతా అని చెప్పి ప్రపోజ్ చేస్తావేంటి? నువ్వే అన్నావుగా ప్రపోజ్ చేశా అని చెప్పి, అందుకే ప్రపోజ్ చేశా. దానికి ఆన్సర్ చెప్పు. నా ఆన్సర్ నీకు తెలుసు. అబ్బా, ఎప్పుడు చూసినా తొక్కలో ఫ్లాష్ బ్యాక్ ఒకటి చెప్తావు. చూడు కడలి, అందరికీ ఒక పాస్ట్ ఉంటుంది. ఎంతసేపు దాన్నే పట్టుకుని ఊగులాడుతుంటాను చెప్పు. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అది కాదు. ఏది కాదు? వాడెవడో నిన్ను అడ్మిట్ చేయలేదంట, దానికి నువ్వు బ్రేకప్ చెప్పావంట. అది కూడా కాదు. అరే నువ్వు ఆగు, నన్ను చెప్పనివ్వు. అయినా నిన్ను లవ్ చేశాక ఎవడైనా అర్థం చేసుకోకుండా ఉంటాడా? ఒక్కవాడు తప్ప. మనం లవ్లో ఉంటే నేను అర్థం చేసుకోవడం ఏంటి? నా అడ్రినలైన్ రష్యా ఆశ్చర్యపడేలా అడ్మైర్ చేస్తా లైఫ్ లాంగ్. ప్లీజ్ నా లవ్ని యాక్సెప్ట్ చేయవా? అదే నేను చెప్తుంటే నువ్వు నన్ను చెప్పనివ్వట్లేదు. అవునా? నాకు నువ్వంటే ఇష్టమే సూర్య. యాహూ! చాచా, ఈరోజు చాయ్ పార్టీ నాదే. కడలి నాకు పడిపోయింది రోయ్. ఎప్పటికీ నిన్ను ఇలానే హ్యాపీగా బాధ పెట్టకుండా చూసుకుంటా కడలి.
సూర్యుడు ఉదయించిన అస్తమించిన రావాల్సింది కడలి నుంచే, కలవాల్సింది కడలిలోనే. అలాగే కడలిలో లోతున చేరే సూర్యకిరణాల్లాగా నిన్ను ప్రేమాంచుల దాకా తీసుకెళ్ళి ఎప్పటికీ నీతోనే కలిసి ఉంటా, నీలోనే కలిసిపోతా కడలి. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అది కూడా ఒంటరిగా? వచ్చావా? రా. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ అక్కడ ఉంటావు అనుకుంటే ఇక్కడేం చేస్తున్నావు? వెతికావా? ఆ, కనిపించాగా, కూర్చో. సరే, ఫోన్ చేసి రమ్మన్నావు. నీకేదైనా వర్క్ ఉంటే చూసుకో సూర్య. సరే, ఏంటో చెప్పు. తిన్నావా? మ్యూజిక్ ప్రాక్టీస్ అయిపోయినాక తినేసా. మరి నువ్వు తిన్నావా? ఆకలిగా లేదు. ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు? ఏమో, మైండ్ బాలేదు. కడలి, నువ్వెప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. కాసేపు బాగుంటే ఇంకాసేపు ఏదోలా ఉంటావు. నీ మూడ్ స్వింగ్స్ అసలు అర్థమే అవ్వవు నాకు. సరే, ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు చెప్పు. నీకేదైనా ఇంపార్టెంట్ పని ఉంటే చూసుకో సూర్య, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదే నేను చెప్పింది. ఇప్పుడు నేనేమనుకుంటానే ఎందుకలా రియాక్ట్ అవుతున్నావు? అంతా నా కర్మ. ఏమన్నావు? కర్మ అని అన్నాను. అది కాదు, ఒంటరిగా కూర్చున్నావేంటి అని అడిగావుగా. నువ్వు రాకముందు కూడా ఒంటరిగానే ఉన్నాను. ఒంటరిగా అనిపించలేదు సూర్య, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. అంటే నేనున్నా లేనట్టు అంటున్నావా? మన పక్కనున్న వాళ్ళ ప్రెజెన్స్ మాత్రమే తెలిస్తే సరిపోదు, వాళ్ళ తాలూకా స్పర్శ కూడా తెలియాలి. అది నాకు తెలియట్లేదు. నీ చెయ్యవు. ముట్టుకున్నాను, ఇప్పుడు స్పర్శ తెలిసిందా? లేదు, తెలియట్లేదు. పట్టుకున్నాను, పట్టుకున్నట్లేదు, కోపంతో నలిపేస్తున్నట్టుంది. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో కూడా ఇలానే బిహేవ్ చేసేవాడివా? ఇప్పుడు మధ్యలో తనెందుకు వచ్చింది? మధ్యలో తను ఎందుకు వచ్చిందంటావేంటి? నేను రాకముందు నుంచి నీ లైఫ్లో ఉంది కదా. ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు నాకన్నీ నువ్వే. అయ్యో, అలా అంటే ఎలా సూర్య? ఏమో, మళ్ళీ తను నీ లైఫ్లోకి రావచ్చేమో. ఏమో, మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండొచ్చేమో. కోపం రానికి నాకు. కడలి, కావాలంటే ఇదిగో నా ఫోన్ చెక్ చేసుకో. మన లవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తననే కాదు, ఇంకే అమ్మాయికి కూడా టచ్లో కూడా లేను. ఏంటే చూస్తున్నావు? నేనేం భయపడట్లేదనా? నేనేం తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? చెక్ చేసుకో. పాస్వర్డ్స్ అన్నీ కూడా నీకు బాగా తెలుసు కదా, చెక్ చేయి. బాధగా ఉంది కదా, కోపంగా కూడా ఉన్నట్టుంది. చూస్తుంటే అర్థమవుతుంది. బాధగా ఉండదా? నా భార్యకి నా మీద ఆ మాత్రం కూడా నమ్మకం లేదా అని కదా. మనం లవ్ చేసే వాళ్ళకి మనపై నమ్మకం లేకపోతే ఎలా ఉంటుందో నీ చేత చెప్పించాలనే అప్పటి నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నా సూర్య. నాకు నీపై నమ్మకం ఉంది సూర్య. ఇదిగో నీ ఫోన్. నేనేం నీలా కాదు పొసెసివ్నెస్ పేరు చెప్పి ఫోన్ అంతా చెక్ చేయడానికి. కడలి, ఐఎమ్ సారీ. సారీ ఎందుకు సూర్య? నువ్వేం తప్పు చేయలేదే. మహా అయితే ఓవర్ కేరింగ్ పేరు చెప్పి నన్ను ప్యాంపర్ చేస్తావు, అంతేగా. పైగా నీకొచ్చే కోపానికి నా పాస్ట్ని తవ్వి తీస్తావు, లేదా నీ ఎక్స్ ఎవరు, ఏంటి, ఎలా, ఎందుకు అని అడిగి ఇబ్బంది పెడతావు. లేకపోతే మళ్ళీ నువ్వే వచ్చి ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంటుంది, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అంటావు. కానీ నువ్వు మాత్రం ఏ టాపిక్ వచ్చినా అక్కడే ఎండ్ చేస్తావు. అప్పుడు నేను బాధపడుతుంటే వచ్చి ప్రేమగా 2 మాటలు మాట్లాడి ఓదారుస్తావు. నువ్వు అన్నావుగా నీ మూడ్ స్వింగ్స్ అసలు అర్థం కావు అని. సేమ్ నాకు నువ్వు చేసిన ప్రతిసారి అలానే అనిపిస్తుంది సూర్య. ఐఎమ్ రియల్లీ సారీ రా కడలి. ఇంకెప్పుడు నేను నీ పాస్ట్ గురించి మాట్లాడను. ఇంకెప్పుడు నేను నా కోపంతో బాధపడేలా కానీ ఫ్రస్ట్రేషన్తో ఏడ్చేలా చేసినా కానీ అస్సలు మాట్లాడను. అలా మాట్లాడితే నేను నీ సూర్యనే కాదు. ఐఎమ్ రియల్లీ సారీ కడలి. ఇంకోసారి పొరపాటును కూడా అలా మాట్లాడను, మాటలు జారను.
సూర్య, మీరూరికే సరదాగా అనే మాటలు మీకు చిన్నగా అనిపించచ్చేమో. అది విన్నా మాకెలా ఉంటుందో తెలుసా? గుండెల్లో ఏదో ఇంత పెద్ద రాయి తీసి వేసినట్టుంటుంది. అన్నీ తీసుకోలేం సూర్య, అందులో కొన్నైతే అస్సలు తీసుకోలేం. కడలి, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? పద వెళ్దాం. అవును, ఫోన్ చేసి త్వరగా రమ్మన్నావు, ఏమైంది? అంతా ఓకేనా? నేను ఈయనకి చెప్పాలనుకునేదంతా కలగన్నాననే నిజం ఈయనకు అర్థమయ్యేలా ఎలా చెప్పను? వర్షం పడేలా ఉందిగా, త్వరగా వెళ్దామని రమ్మన్నాను. వెళ్దామా? కడలి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి ఇప్పుడే. ఇప్పుడా? సారీ కడలి, నాకున్న వర్క్ ప్రెజర్స్ని వేరే వాళ్ళ మీద చూపించకుండా నీ మీద చూపిస్తున్నాను. అయ్యో, సారీ ఎందుకు చెప్తున్నారండి? వర్షం పడేలా ఉంది, పదండి ఇంటికి వెళ్దాం. పైగా ఇంట్లో అత్తయ్య మామయ్య వెయిట్ చేస్తూ ఉంటారు. సూర్య, ఎక్కడున్నావు? ఒకసారి ఇంటికి వెళ్ళి అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ లోపు వచ్చేస్తాను. సరే బావ, వెళ్తున్నాను. కూర్చో, వెళ్దాం. చూసుకుని వెళ్ళండి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇలా మాత్రం పుట్టకూడదురా. మంచి ఇంట్లో పుట్టాలి, మంచి అమ్మ నాన్నకు పుట్టాలి, బాగా చదువుకోవాలి. అనుకుంటావు, అనుకోవడానికి 100 అనుకోవచ్చు, కానీ అది మన రాతలో రాసి పెట్టి ఉండాలి కదా. ఐ లవ్ యూ. ఇప్పుడేంటి వదిలేస్తున్నావా? నాకు బ్రేకప్ అయిందని నా బాధలేవో నా లోపల ఉన్నవి నాకు చెప్పుకుని బాధపడుతుంటే మధ్యలో నీ గోలేంటి? నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తావా?